మగువన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వారం వారం రుచికరమైన ఐటమ్స్తో కార్యక్రమం ముందుకు వస్తుంది. చక్కటి హెల్దీ వెరైటీ వంటకాలతోటి కార్యక్రమం చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్రతి వారం మన కాన్సెప్ట్ ఏంటంటే హెల్దీ కుకింగ్, లివ్ హెల్దీ, ఈట్ హెల్దీ. మనం ఎప్పుడూ ప్రతి రెసిపీలోని పోషక విలువలున్నటువంటి చక్కటి హెల్దీ రెసిపీస్ తీసుకుంటున్నాం. హెల్త్కి చాలా బలం ఇస్తుంది, తర్వాత మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉండేటటువంటి ఐటమ్. ఇవాళ మనం చేయబోయేది వెజిటబుల్ అడై. వెజిటబుల్ అడైకి కావాల్సినటువంటి పదార్థాలు: బియ్యం 3 కప్పులు, కందిపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, క్యారెట్ తురుము, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ పీసెస్, పచ్చిమిర్చి, మెంతి కూర. చూశారు కదండి, అన్ని రకాలైనటువంటి పప్పులు, బియ్యం, కూరలు. మనం అన్ని పప్పులు, బియ్యం, కూరలు కలిపి కిచిడి తయారు చేసుకుంటాం. ఇక్కడ అలా కాకుండా మనం ఈ పప్పులన్నీ బియ్యం 3 పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా నానేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఇలా బేటర్ మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ఈ పిండిని మనం ఇలాగ రుబ్బుకున్నాం. ఇది చక్కగా రెడీ అయిపోయింది మనకి. దీన్ని యూజువల్గా ఏంటంటే అడై పిండిని మనం ఫోమెంట్ చేసుకోక్కర్లేదు, ఎక్కువ పొంగక్కర్లేదు. రుబ్బిన తర్వాత ఒక 1 అవర్ అలాగ ఉంచి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. మన ఇంటెన్షన్ ఏంటంటే అడై కానీ పాటోళీ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే పప్పులతో చేసేటటువంటి పదార్థాలు. చాలామంది పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, ఈ చాలా గ్రీన్ లీవ్స్ దొరుకుతున్నాయి ఈ మధ్యన, ఎలా తయారు చేసుకోవాలి ఈ ఆకుకూరలు. చాలా ఆకుకూరలు విరివిగా దొరుకుతున్నాయి. మన దేశంలో కాని ఆకుకూరలు కొన్ని, అంటే ఎలా తయారు చేసుకోవాలనో వాటికి రెసిపీస్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి రెసిపీస్కి ఇలాంటి ఐటమ్స్ చాలా చక్కగా దోహదం వస్తాయి. అంటే మనకి ఏంటంటే ఒక విధానం మనం దోశ తీసుకుంటున్నాం, దోశ రెసిపీలోని ఓన్లీ బియ్యం మినపప్పే తీసుకుంటున్నాం. ఇక్కడ మన కాన్సెప్ట్ అలా కాదు. మనం ఏంటంటే అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నటువంటి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు అన్నీ వేసుకుంటున్నాం. ఇవే కాకుండా శనగలు, పెసలు, బొబ్బర్లు మన ఇళ్లలో ఏమున్నా కూడా అన్నీ కొంచెం 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 కలిపి 3 కప్పులు చేసుకొని దానికి 3 ఇంతలు బియ్యం 3 కప్పులు వేసుకొని మీరు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నారు అనుకోండి, చాలా చక్కగా వస్తాయి. ఒక విధంగా మనం చెప్పాలంటే శనగల్లో ఉన్నటువంటి ఫైబర్, తర్వాత వెజిటబుల్లో ఉన్నటువంటి విటమిన్స్, తర్వాత బియ్యం మంచి పోషక విలువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్ డైట్, విటమిన్స్ తోటి ఈ అడై చాలా హెవీ, వెరీ హెల్దీ ఐటమ్ అనమాట. అందుకని అడై ఒక్కటి తిన్నామంటే రోజంతా మనం బాగా హెవీగా వర్క్ చేసుకోగలుగుతాం. సరే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది పెనం పెట్టేసుకుందాం. ఇది మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా బేటర్ చూసుకొని మనం కలిపి పెట్టుకున్నాం. అంటే దోసపిండి మాదిరిగా పెట్టుకున్నాము. దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ ఆకుకూరలు ఇప్పుడు స్పినాచ్ అనుకోండి, పాలకూర అనుకోండి, తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి గ్రీన్ లీవ్స్, ఏ ఆకుకూరనైనా మనం తినే ఆకుకూరని మనం ఏదైనా ఉపయోగించుకోగలం. అలాగనే మనకి కొన్ని ఆకుకూరలు మన ఇండియాలో దొరకవు, అలాంటి ఆకుకూరలు విదేశాల్లో దొరుకుతూ ఉంటాయి. ఆ ఆకుకూరలను కూడా మనం ఎలా వండుకుంటామో ఆ మాదిరిగా మనం చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మెంతి కూర తీసుకున్నాను. అలాగే మెంతి కూరలాగే మీరు రకరకాలైన ఆకుకూరలు మీకు దొరుకుతూ ఉంటాయి విదేశాల్లో. అలాంటి ఆకుకూరలను అన్నింటినీ యూటిలైజ్ చేసుకో, చాలా చక్కగా సన్నంగా కట్ చేసేసుకొని ఇలాంటి అడైలో వాటిలో మీరు వేసుకున్నారనుకోండి, చాలా బ్రహ్మాండంగా ఈ ఆకుకూరలు తర్వాత బియ్యం పప్పులతో పాటు హెల్దీ ఐటమ్, వెరీ గుడ్ సప్లిమెంట్ అండ్ న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నటువంటి ఐటమ్ని మీరు అందించగలుగుతారు మొత్తం ఫ్యామిలీకి. ఓకే, ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుందాము. మనం నాన్ స్టిక్ మీద వేసుకున్నాం అనుకోండి, కాస్త ఆయిల్ తోటి మనకి మొత్తం పెనం అంతా ఆయిలీగా అయిపోతుంది. ఇమీడియట్లీ మనకి దోశ వేసుకుందికి ఈజీగా వచ్చేస్తుంది. అసలు వేయకపోయినా కూడా మనకి బాగానే వస్తుంది. పెనం కొంచెం తగ్గించుకొని ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే అవి చాలా బాగా వస్తాయి.
ఫస్ట్ తక్కువ సెగలో పెట్టుకొని మనం వేసుకోవాలి. ఎప్పుడు హైలో పెట్టుకోకూడదు, అప్పుడు మనకి స్ప్రెడ్ చేసుకునేది ఈవెన్గా వస్తుంది. ఇది థిక్గా వేస్తున్నాను ఎందుకంటే మనకి దీనికి వెజిటబుల్ అంతా మనం వేసుకోవచ్చు. ఎప్పుడైతే వెజిటబుల్ మనం వేయమో అప్పుడు థిన్ దోశగా కూడా మనం వేసుకోవచ్చు. దీనికి మనం కొంచెం లావుగా ఎందుకు వేసుకుంటున్నాం అంటే వెజిటబుల్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేస్తాము. చక్కగా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. పప్పులన్నీ గ్రైండ్ చేసాం. పప్పులోని ఎప్పుడైనా గ్రైండ్ చేసేటప్పుడు హింగు తినని వాళ్ళైతే ఒమిట్ చేసుకోవచ్చు, హింగు తినేవాళ్ళైతే చిటికెడంత హింగు తీసుకోవచ్చు. హింగు డైజెస్టివ్ ఏజెంట్, చాలా హెల్ప్ చేస్తుంది పప్పు పదార్థాలు గ్యాస్ అది రాకుండా. అందుకనే మనం హింగు కూడా వేసుకోవచ్చు. తర్వాత చుట్టుపక్కల కూడా కొంచెం ఆయిల్ వేసి దీని మీద నేను ఆల్రెడీ ఫస్టే మీకు చెప్పాను, ఇవాళ నా రెసిపీలోని నేను గ్రీన్స్ వాడుతున్నాను. మనం వేసుకున్న రెసిపీలో ఎక్కువగా గ్రీన్ లీవ్స్, కంప్లీట్గా మెంతికూర పాలకూర రుబ్బుకోవచ్చు. ఇంకా రుబ్బుకుంటే దోశ అంతా గ్రీన్గా అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇలాగా బాగా ఆకుకూరలు బాగా సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని దీని నిండా ఆకుకూర బాగా వేసుకొని దాని మీద కొంచెం క్యారెట్ కూడా మనం వేసుకుంటున్నాం. ఈ క్యారెట్ ఆకుకూరలు చాలా పోషక విలువలు ఉంటాయి. తర్వాత ఆకుకూరలను ఒక విధంగా మనం ఎలా యూటిలైజ్ చేయాలి, ఇప్పుడు ఇంత ఆకుకూరలు అవైలబిలిటీ ఉన్నది మార్కెట్లో మీకు దొరుకుతోంది, వాటికి మనం ఏ విధంగా ఇలా కొంచెం కొంచెం ఉల్లిపాయలు అన్నీ మనం వేసుకోవచ్చు. ఇక్కడ రకరకాలైన వెజిటబుల్స్, ఇక్కడ క్యాప్సికమ్ ఒకటి కట్ చేసి పెట్టాను, నేను క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. అలాగా పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్ని రకాలు మనం వేసుకోవచ్చు. ఇలాగా రకరకాలైన ఐటమ్స్ మనం వేసుకొని దీన్ని మనం తయారు చేసుకున్నాం అనుకోండి, చక్కటి పోషక విలువలతోటి ఈ పదార్థం రెడీ అయిపోతుంది. సిమ్లో కొంచెం పెట్టుకొని మీకు ఇంకా కావాలంటే దీని మీద ఒక లిడ్ కూడా మనం కవర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే లిడ్ కవర్ చేస్తే ఒక్కోసారి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా వేగిపోయి మెత్తగా అయిపోయి ఉంటాయి. మీకు కావాలంటే కొంచెం మనం పైన నూనె, తినేవాళ్ళు బాగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నూనె తినడానికి భయపడే వాళ్ళు మీరు తగ్గించుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అన్నమాట. ఇక్కడ నో కంపల్షన్. ఆయిల్ అనేది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, కొంతమందికి దోశలో ఆయిల్ లేకుండా చేస్తున్నారు ఇంట్లో, మాకు నచ్చట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేస్తే అయ్యో మా కొలెస్ట్రాల్ పెరుగుతున్నదని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అందుకనే మీ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి మీరు ఎంత గ్రీన్స్, ఎంత ఆకుకూరలు మీరు వాడగలుగుతారో అంత ఆకుకూరలు ఇలాగా వేసుకొని దీన్ని ఇలా తిప్పి మళ్ళీ దీన్ని మంచిగా కుక్ చేశారనుకోండి, ఈ అడై బ్రహ్మాండంగా తయారైపోతుంది. దీనికి మనకేంటంటే సైమల్టేనియస్లీ ఒకే టైంలో విత్ ఆల్ వెజిటబుల్స్ పప్పులతో పాటు మనం తయారు చేస్తున్నాం. ఇది నిజంగా చెప్పాలంటే కిడ్స్ ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే గోయింగ్ చిల్డ్రన్కి మిర్చి అవాయిడ్ చేయండి. వాళ్ళకి ఆకుకూరలు ప్లెంటీ ఆఫ్ ఆకుకూరలు వేయండి, ఈ పిండిలో వేసి పెట్టండి. ఇంత హాఫ్ పీస్ తిన్నాడు అనుకోండి పిల్లాడు, వాడు చాలా బలం ఉంటుంది. మీరే బర్గర్, పిజ్జా ఆర్ ఎనీ బ్రెడ్ స్లైసెస్ పెట్టారు, వాటికన్నా ఇది చాలా వెరీ వెరీ హెల్దీ ఐటమ్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం, ఎందుకంటే నేను ఇలా కుక్ చేస్తున్నాను, ఈ వెజిటబుల్ అంతా బాగా కిందనున్నవి కూడా బాగా ఉడికిపోవాలి బాగా. అప్పుడేంటంటే పచ్చి వాసన లేకుండా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ మీరు కొబ్బరికాయ చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, ఎనీ అదర్ చట్నీ కూడా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ బాగా వేగిపోయినటువంటి దోరగా వేయించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం తిరగవేసి పెట్టినా కూడా ఒక్క వెజిటబుల్ కూడా బయటికి రాలేదు. అన్నీ చక్కగా వాటికి ఈ మెంతికూర స్మెల్ ఎంత బాగా వస్తున్నదంటే రియలీ మన చెట్లోంచి కోసిన మెంతికూర టేస్ట్ ఎలా ఉంటుందో ఆ మెంతికూర స్మెల్ అలాగొస్తుంది. మీకు ఏ పిజ్జా బర్గర్లోని కూడా ఇంత పోషక విలువలు, ఇంత ఫ్రెష్నెస్, ఇంత హైలీ న్యూట్రిషియస్ వాల్యూ ఉండేటటువంటివి మనకి దొరకవు. అందుకని రియల్లీ దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్. పిల్లలకైతే వెరీ గుడ్, హెల్త్కి బాగా నచ్చేటటువంటి పోషక విలువలు ఉండేటటువంటిది, చాలా బాగుంటుంది. ఇంకా అలాగే మనం ఇలా నెంబర్ ఆఫ్ దోసెస్ వేసుకొని దీంట్లో రకరకాలుగా కూరగాయలు
మనం ఎన్ని కూరలు కానీ కొంచెం సన్నంగా కట్ చేసుకోవాలి కూరలు. వాటిని బాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే వేగవు. అప్పుడు పిల్లలు తింటున్నప్పుడు పంటి కిందకు వస్తాయి. పిల్లలేంటి, మనం కూడా బాగా వేగని కూరలు తినం కాబట్టి మనకు కూడా బాగుండవు, అలాగే పిల్లలకి కూడా బాగుండవు. ఇలాగే అన్ని రకాలు క్యాప్సికమ్ ఒకటి, క్యారెట్ ఒకటి, ఏదంటే అది. మెయిన్ థీమ్లో ఏంటంటే మనం తీసుకుంటున్నాం ఇవాళ మనం గ్రీన్ లీవ్స్, ఆకుకూరలు, ఎన్ని ఆకుకూరలు ఈ రెసిపీలో మనం వాడగలుగుతున్నామో అన్ని ఆకుకూరలు మనం ఈ రెసిపీలో యూజ్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే హైలీ వాల్యూ, విటమిన్స్ బాగా ఉండేటటువంటి, పోషక విలువలు ఉండేటటువంటి ఐటెం. మీ దగ్గర ఎన్ని ఆర్గానిక్ లీఫీ వెజిటబుల్స్ మార్కెట్లో చక్కగా ఇంటికి దొరికాయి అనుకోండి, అవన్నీ ఇలా యూటిలైజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఐటమ్స్గా మీరు తయారు చేసుకున్నారనుకోండి, అవి యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సైమల్టేనియస్లీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు వాళ్ళకి హెల్దీ ఫుడ్ అందించేటటువంటి ఆస్కారం దొరుకుతుంది. ఇలాగ మనం డిఫరెంట్ దోశ తయారు చేసేసుకొని మనం సర్వ్ చేసామనుకోండి, చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు హోల్ ఫ్యామిలీ. చూస్తున్నారు కదండి, చక్కటి గ్రీన్ లీవ్స్ తోటి, చక్కటి వెజిటబుల్స్ తోటి, పప్పులతోటి, బియ్యంతో తయారైనటువంటి వెజిటబుల్ అడై రెడీ అయిపోయింది. ఈ వారం మన అడై చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను. వచ్చే వారం మరికొన్ని కొత్త ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు వన్